ఎప్పుడైతే ఆడవాళ్ళు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వాళ్ళకి నేనొక అద్భుతమైన వరం ఇస్తానని పరమశివుడు చెప్తారు. ఆ వరం ఏంటో మీకు తెలుసా? ఒక్కసారి ఈ కథ వినండి. ఒక రోజు పార్వతీదేవి కైలాసంలో ఆ మహాశివుడి పూజ కోసం పువ్వులు కోస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి నంది వచ్చి, తల్లి, నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఆ మహాదేవుడికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమ చూపించాలంటే అసలు నేనేం చెయ్యాలి అని అడుగుతుంది. ఆ నంది మాటలు విన్న పార్వతీదేవి నవ్వుతూ, ఒకసారి నా వెనకాల రా నంది అంటూ తీసుకువెళ్తుంది. విష్ణువుని పూజించే కుంకుమని తన నుదుటిపై పెట్టుకుని ఆ పరమశివుడి దగ్గరికి వెళ్తుంది. కుంకుమ పెట్టుకున్న క్షణం నుంచి పార్వతీదేవి యొక్క ముఖం చంద్రబింబంలా మెరుస్తూ కనిపిస్తుంది ఆ మహాదేవుడికి. ఇప్పుడు మహాశివుడు, ఎందుకు పార్వతి ఈ రోజు కొత్తగా కుంకుమ బొట్టు పెట్టుకున్నావు అని అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి, మీ మీద నా ప్రేమను నిరంతరం గుర్తు చేయటానికి ఈ కుంకుమని నేను పెట్టుకున్నా స్వామి అని అంటుంది. పార్వతీ మాటలు విన్న ఆ మహాశివుడు ఎంతో సంతోషంతో మురిసిపోయారట. శివుడు ఇలా అన్నారు, దేవి, ఏ సుమంగళి స్త్రీ అయితే ఎల్లప్పుడూ తన భర్త క్షేమాన్ని కోరుతూ నుదిటిన ఈ పవిత్రమైన కుంకుమ బొట్టుని పెట్టుకుంటుందో ఆ భర్తకి, ఆ ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, దీర్ఘాయుష్యు, సంతానం పెరుగుతుంది అని వరమిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఆడవాళ్లు నుదిటిన ఈ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ తమ భర్తల యొక్క ఆయుష్ని పెంచుతున్నారు. ఎవరైతే ఈ అద్భుతమైన పద్ధతిని ఫాలో అవుతున్నారో ఎస్ అని కమెంట్ చేయండి. మీరు కనుక ఫాలో అవ్వకపోతే ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అజశ్రీని ఫాలో కొట్టండి.